బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని ఆదిలాబాద్ జిల్లా ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు శివన్న అన్నారు. గురువారం ముదిరాజ్ సంఘ నాయకులతో కలిసి పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. 42% రిజర్వేషన్ అమలు కోసం జస్టిస్ ఫర్ బీసీ అనే నినాదంతో ఈ నెల 18న బంద్కు పిలిపించినట్టుగా తెలిపారు. ఈ బంద్కు ముదిరాజ్ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 42% రిజర్వేషన్లతో ముదిరాజులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి. 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ జస్టిస్ ఫర్ బీసీ బంద్ ఈ నెల 18న నిర్వహించడం జరుగుతుంది. ఆయా బీసీ సంఘాల ఆధ్వర్యంలో దానికి మన ముదిరాజ్ మహాసభ, అఖిల భారత కోలి సమాజ్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది. ఈ బంద్ లో ముదిరాజ్ సోదరులందరూ కూడా పాల్గొనవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే బీసీ జనాభాలో అత్యధిక సంఖ్య కలిగిన ముదిరాజులందరూ ఈ బంద్లో పాల్గొంటేనే ఈ బంద్ అనేది విజయవంతం కావడం అనేది జరుగుతుంది. వాస్తవానికి 42% రిజర్వేషన్ కనుక వస్తే అందులో ఎక్కువ శాతం బాగుపడేది ముదిరాజులే అన్న సంగతిని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 9 తీసుకొచ్చినప్పటికీ అది కొన్ని సాంకేతిక కారణాల వల్ల తప్పున్నదని హైకోర్టు దాని మీద స్టే విధించి ఎన్నికల నోటిఫికేషన్ని కూడా ఆపేయడం అనేది జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి పిటిషన్ వేసింది. ఏది ఏమైనప్పటికీ 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలైన తర్వాతనే ఈ ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా మన ముదిరాజ్ మహాసభ, అఖిల భారత కోలి సమాజు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము.